మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. హోసన్నా హోసన్నా, దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. అందరికీ మట్టలాదివారపు శుభములు. యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనట ద్వారా శిల్వ వాక్య వాగ్దానం ఇచ్చిన దేవునికి వందన మరణాతలు తెలుపుతూ 2026 మార్చి 29వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిల్వ వాక్య వాగ్దానం. మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు సిలువకు వెళ్లే ముందు రోజులలో యెరూషలేము పోవుచున్నామని శిష్యులకు చెప్పి ఆయన కట్టబడిన గొర్రెపిల్లను విప్పి దానిపై కూర్చున్న తరువాత ఆయన చేసిన ఎన్నో అద్భుతాలను చూచిన ప్రజలు దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని హోసన్నా హోసన్నా జయ జయ గీతములతో ఆయన వెంట రాగా ఆ పట్టణంలో దారిలో బట్టలు వేసి మట్టలు ఎత్తి ఊరేగించిరి. గాడిద పిల్ల మనమైతే గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాము. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం ప్రకారము ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెనని వ్రాయబడిన విధముగా గాడిదగా పాపములతో కట్టబడిన మన పాప సంఖ్యలు విప్పి సైతాను బంధకాల నుంచి విడుదల దయచేయచ్చు మనల్ని తన దేవాలయముగా మార్చి నివసించే విధముగా చేయుటకు గాడిద పిల్ల అయిన మనకు మారుగా యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా తనను తానే అర్పించుకొనెను. తన వీపును దున్నువారికి వీపును అప్పగించెను. కొరడా దెబ్బలు భరించి భారమైన సిలువను మోసెను. తండ్రి చిత్తం చెప్పున సిలువపైకెక్కెను. రక్తధారలు కాలువలుగా కారునంతగా మనల్ని వెల ఇచ్చి విడిపించెను. కావున ప్రాణనాథుడైన యేసుక్రీస్తు క్రయధనముగా రక్తమిచ్చి కొన్న ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ శిలువ శ్రమల ధ్యానములలో ధ్యాన స్థితిలో కొనసాగగల ధన్యతను దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయునుగాక. ఆమెన్. జయశీలుడైన మా క్రీస్తునాథ, నేటి మట్టల ఆదివారం రోజున హోసన్నా హోసన్నా అంటూ నీ వెంట నడుచుచు బట్టలు పరిచిరి. మట్టలు ఎత్తి జయ జయ ధ్వనులతో స్తోత్రములు చెల్లించిరి. నీవు గార్ధభాసీనుడైన మార్గము శిలువ మార్గము వైపు నడుచుటకు బాటలు వేసినది. అప్పుడు జయ జయ గీతములను చేసిన ప్రజలలో కొందరు తీర్పు రోజున నీకు వ్యతిరేకముగా అపజయ ధ్వనులతో నిన్ను సిలువ వేయమని కేకలు వేసిరి. నన్ను ఆ వరుసలోనికి వెళ్ళనీయక నీ సన్నిధిలో నివసించగల శక్తితో స్వస్థపరిచి అన్ని శోధనల నుండి విడుదల దయచేయము. నిన్ను ఆరాధించుచు కృతజ్ఞతాపూర్వకముగా స్తోత్రములు చెల్లించే స్థితిలో నడుపుము. రానున్న పరిశుద్ధ వారం అంతయు ఎంతో భయభక్తులు కలిగి నీ సన్నిధికి వచ్చి మీ సిలువను ధ్యానించే శక్తిని మాకెల్లరికూ అనుగ్రహించి అడ్డగిస్తున్న దురాత్మ శక్తులను వెళ్ళగొట్టుము. ఈ ధ్యానములు సంపూర్ణం చేయుట ద్వారా పరిపూర్ణమైన విశ్వాసముతో నూరంతల ఫలములను అందుకునే దైవస్థితిలో నింపుమని వేడుకొనుచున్నాము. పుట్టినరోజు వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమ్మరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ గార్ధభాసీనుడైన యేసయ్యకు నిరంతరము జయ జయ గీతములను చేయగల స్థితిలో నడిపి సంపూర్ణమైన ఫలములను అనుగ్రహించును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.